ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. నెల్లూరు నగరం 47వ డివిజన్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిపూడి కళ్యాణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా స్వీట్లు పంచి బాణసంచా కాల్చి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుమ్మడిపూడి కళ్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని, ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించారని, అందుకే వైసీపీ మూర్ఖపు పాలనని ప్రజలు ఎవరు కూడా మరలా కోరుకోలేదని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు, పేద ప్రజల సంక్షేమం చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని ప్రజలు గుర్తించారు. అందుకే కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అందుకు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి, బీజేపీ నాయకులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆర్కాట్ కుమార్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు, నగర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు లక్ష్మీప్రసాద్, జయశంకర్, శ్రీధర్, పెంచలరాజు, రమేష్, ఆనంద్, మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమస్కారం, నా పేరు గుమ్మడిపూడి కళ్యాణ్, టీఎన్టీసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నో అవస్థలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఎన్నో కష్టాలు ఓర్చుకున్న ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. బటన్ నొక్కడమే కాదు, పరిపాలన కూడా చేయాలని తెలియజేశారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. బటన్ నొక్కడానికి పిచ్చో చెక్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా బటన్ నొక్కుతారు. ఇది పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదు. కానీ పరిపాలన ఏది? అధికారం ఉండేటప్పుడు అభివృద్ధి చూపించాలా. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అభివృద్ధిని మర్చిపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారు. నువ్వు ఈరోజు నవరత్నాలు అన్నావు. నీ నవరత్నాలకు 9 రత్నాలకు 9 సీట్లు, నీకు ఒక సీటు కలిపి 10 సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. బాగా గుర్తుపెట్టుకో, నీకు 10 సీట్లు, ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఈరోజు ప్రజలు నువ్వు 2 బటన్లు నొక్కమన్నారు. నిజమే, 2 బటన్లు నొక్కి నీకు ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా కానీ అధికారం ఉంటే ప్రజల సంక్షేమం పట్టించుకోవాలా, ప్రజల కష్టాలు పట్టించుకోవాలా. కరోనాలో చూస్తే చేయి వదిలేస్తేవి, తుఫాన్లలో చూస్తే ప్రజల కష్టాలని నువ్వు తీర్చలేదు. అదేవిధంగా 3 రాజధానులు అన్నావు, 3 చోట్ల కూడా నువ్వు గెలవలేదు. 3 ప్లేసుల్లో కర్నూలు గెలవలేదు, నువ్వు అమరావతి గెలవలేదు, విశాఖపట్నం గెలవలేదు. బుద్ధి తెచ్చుకో. ఇంకకైనా నీ పార్టీ 2025లో ఉంటుందని ఊహించుకుంటున్నామేమో. 2025కి నీ పార్టీ బీజేపీకో, తెలుగుదేశానికో, జనసేనకి వెళ్ళిపోయి భూస్థాపితం అవుతుంది. నీ యొక్క అహంకారం ఈరోజు ప్రజలు ఏ విధంగా భూస్థాపితం చేశారో, నీ యొక్క పార్టీ కూడా ఆ విధంగా భూస్థాపితం అవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నెల్లూరులో 94లో క్లీన్ స్వీప్ చేస్తే దానికి మించిన మెజార్టీతో, 94 మించిన మెజార్టీతో ఆ రోజుల్లో పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అప్పుడు మించిన మెజార్టీ ఈరోజు రావడం జరిగింది. తిరుపతి జిల్లా పక్క జిల్లా ఒంగోలు జిల్లా, మీ కడప జిల్లాలో కూడా నీకు దిక్కు లేదు. నీకు 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది ప్రజలు డీబీటీ, నీవు డీబీటీ నొక్కావేమో, ప్రజలు కూడా డీబీటీ నొక్కి డైరెక్ట్ బటన్ సిస్టమ్ ద్వారా నిన్ను ఇంటికి పంపించారు. నిన్ను తాడేపల్లి కొంపకే పరిమితం చేశారు. ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలుగుదేశమే కీలక పాత్ర వహిస్తూ ఉండాలి. ఈ కీలక పాత్ర తెలుగుదేశంలో ఎంత కీలక పాత్ర వహిస్తుందో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసము, అదేవిధంగా ఎన్నో కంపెనీలు తెస్తాడు, యువతను ఆదుకుంటాడు, ఉద్యోగాలు ఇస్తాడు. అదేవిధంగా సంక్షేమంలో చెప్పిన వాగ్దానం, ప్రతి వాగ్దానం కూడా చిన్నగా ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తాము. అదేవిధంగా అభివృద్ధి అంటే ఏందో మర్చిపోయిన ఆంధ్ర ప్రజలకు 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాము. మేము అమరావతిని రాష్ట్రంలో గొప్ప నగరమే కాదు, దేశంలో గొప్ప నగరమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప నగరం చేస్తామని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పోలవరం అనేది జీవనాడి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఇటు విశాఖపట్నం వరకు తాగునీటి సమస్య, అదేవిధంగా మనకు నీళ్లు ఎక్కువై తమిళనాడు కూడా అందించే స్థితిలో ఈరోజు మనం వెళ్ళామంటే ఒక పోలవరం పూర్తి చేస్తే అవుతుంది. అదేవిధంగా పోలవరం మేము 72% పూర్తి చేస్తే
ఈ నగర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 3% చేయడానికి 3 ఏళ్ళు పడితే ఇప్పుడు నాకు 3% చేసి 75% మాత్రమే పూర్తయినది వాస్తవం. ఆ రోజు మీకు బుల్లెట్ దిగిందా లేదా అన్న మంత్రి ఈరోజు ఎంపీగా ఆయనకి బుల్లెట్ దింపి పంపించారు. పల్నాడులో నరసరావుపేటలో బుల్లెట్ దిగింది ఆయనకి. వస్తున్నాడు బయలుదేరి తల ఉంచుకొని వస్తున్నాడు. 3 జిల్లాలు దాటి వెళ్ళాడు. నువ్వు ఎన్ని జిల్లాలు దాటి వెళ్ళినా నీ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు. నీ జగన్మోహన్ రెడ్డి పాపం ఎవరు కడగలేరు. ఇది వాస్తవం. ప్రతి చోట్ల అభ్యర్థి మార్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజమ్మ, ఇప్పుడు అంతా మొరిగే కుక్కలన్నీ ఈ రోజు ఏమైనాయి, సైలెంట్ అయిపోయినాయి. బోన్లు వేసేసారు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు, మనశ్శాంతిగా ఉండేది కోరుకుంటారు, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని దూరం చేసిన ఈ యొక్క వైఎస్ఆర్సీపీని చీకొట్టి ఇంటికి పంపించారు. ఈరోజు ప్రజలు మామూలుగా తెలుగుదేశం వేవ్ ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు జగన్ కలిశాడు, జగన్ను సముద్రంలో కలిసిపోతున్నాడు, వీళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కలిశాడు, తుఫాను అన్నారు. తుఫాను వేవులన్నీ పోయి సునామీ అయింది. ఈరోజు సునామీ అయ్యి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులుగా ఉండి రెచ్చిపోయిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనగదొక్కిన వాళ్ళు, కేసులు పెట్టించిన వాళ్ళు, మా మీద మమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈరోజు ఇంటికే పరిమితం చేశారు. మమ్మల్ని ఎంతో వేధించావు. తెలుగుదేశం వాళ్ళని కేసులు పెట్టించావు, దాడులు చేయించావు. ఎన్ని చేసినా నువ్వు ఈరోజు ఇంటికే పరిమితమైన స్థితిలో నువ్వు ఉన్నావు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కరోనా టైంలో చూస్తే మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని ఎస్సీ డాక్టర్ని చంపించేశావు. అదేవిధంగా బీసీలు చంపించేశావు. ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ ప్రేతాత్మలు నిన్ను చుట్టుకొని నిన్ను ఓటమిలో తీవ్రంగా కృషి చేశానది వాస్తవము. ఎంతమంది మనసు కష్టాన్ని కలిగించిన నువ్వు, ఎంతమందిని నిరంకుశంగా తొక్కేసిన నువ్వు ఈరోజు ప్రజలు తొక్కేశారు. ప్రజలు తొక్కేసి ఇంటికి పంపించేశారు. నిన్న అవమానకర రీతిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడు. 23 సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ యొక్క సభలో అడుగు పెడతాను, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభలో నేను ఉండను అని బయటకు వచ్చిన ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు గర్వంగా తల ఎత్తుకొని రేపు గౌరవ సభ చేస్తాడు. ఈ గౌరవ సభలో ఉందాగా చర్చలు జరుగుతాయి. మీలాగా దరిద్రపు మాటలు, దరిద్రపు చేష్టలు, వికృత క్రీడలు ఆడిన ఓ వైఎస్ ఎమ్మెల్యేలారా నేర్చుకోండి. పాలన ఎలా ఉంటుందో రాబోయే 5 సంవత్సరాలు చూసి నేర్చుకోండి. 2029లో మేము కాలర్ ఎగరేసి మేము ముందుకు వస్తాం. అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, అభివృద్ధి సంక్షేమ ఫలాలు పూర్తి చేస్తాము. ఏదైతే ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని వాగ్దానాలు కూడా, చంద్రన బీమా 5 లక్షలు ఇచ్చాము, మీరు గాలి కలిపారు. ఈరోజు 10 లక్షలతో మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా పెన్షన్తో ముందుకు వస్తున్నాం. 25 లక్షల రూపాయలతో పెన్షన్తో ముందుకు వస్తున్నాం. ఆరోగ్యశ్రీతో ముందుకు వస్తున్నాం. ఇట్లా పలు రకాలుగా ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మాకు వెన్నుముకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగాలకు కూడా మేము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారి యొక్క వెన్నుదన్ను మాకు పెట్టని కోటలాగా ఈరోజు మాకు కలిసి వచ్చిందనేది వాస్తవం. అదేవిధంగా మేము ఓటింగ్ శాతం పెరిగితే మేమేదో చీల్చేస్తాం, మేమేదో పొడుస్తాం, వెంట్రుకలు పీకలేరు నన్ను ఎవరు, నా వెంట్రుకలు పీకలేరు అన్నావు. నీకు 10 వెంట్రుకలు పెట్టి మొత్తం పీకేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల సందర్భంగా. ఈ విధంగా మనం ముందుకు పోవాలి అంటే అభివృద్ధి ఉండాలనేది మరోసారి ప్రజలు నిరూపించుకున్నారు. వాళ్ళు కోరుకున్న ప్రశాంతమైన పరిపాలనను, అభివృద్ధి చెందే పరిపాలనను మేము తెలుగుదేశం తరఫున అందిస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానం చేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా మన కూటమిలో ప్రధాన భూమిక వహించి తన సీట్లను కూడా త్యాగం చేసి బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు నిజంగా పాండవ పక్షపాతి అయిన ఆంజనేయుడు తన యుద్ధంలో జెండాగా ఉండి, జెండాపై కపిరాజుగా ఉండి ఏ విధంగా గెలిపించాడో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అంతే నియమ నిష్టలతో, అంతే క్రమశిక్షణతో, అంతే నియమాలతో ఏదైతే తను ప్రతిపక్షం ఓట్లు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పాడు. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్నాడో అదే మాట నిలుపుకున్న పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి కానివ్వండి, మోడీ గారికి కానివ్వండి, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండే బీజేపీ క్యాడర్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న బీజేపీ క్యాడర్ కానీ, పురంధేశ్వర గారి కానీ ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం తరఫున. ఎందుకంటే ఈరోజు కూటమిలో ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఇన్ని అపోహలు ఉంటాయి. కానీ ఈ కూటమి బలమైన కూటమి, చాలా బలంగా విజయం సాధించింది. మునుపెన్నడూ ఏ రాష్ట్రంలో కూడా ఎంత బలమైన విజయం ఏ పార్టీ కూడా సాధించలేదు. ఈ యొక్క ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ కూటమి సాధించిన విజయం
ఏ పార్టీ కూడా సాధించలేదు. నాకు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో గరీబీ హఠం ఇందిరాగాంధీ సాధించలేదు, ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ సాధించలేదు. ఎన్టీఆర్ హయాంలో 84లో కానీ 94లో కానీ ఇంతటి ఘన విజయం రాలేదు. దీనికి ముఖ్య కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజల తీర్పు ఎలా ఉంటుందని దాని మీద ఈరోజు రాష్ట్రం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ప్రజల్ని మభ్యపెట్టి ఓటు సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా పరిపాలన సాగించింది. దీనిని గమనించిన ప్రజానికం ఈరోజు ఎన్డీఏ కూటమికి అత్యంత మెజారిటీతో అంటే ఊహించని విధంగా కేవలం 9 సీట్లకే పరిమితం చేసి ఈరోజు ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.